శంషాబాద్ ఎయిర్పోర్ట్ సరికొత్త రికార్డు సృష్టిస్తోంది. ప్రయాణికుల రాకపోకల్లో కొత్త రికార్డును నమోదు చేసింది. గత ఆర్థిక సంవత్సరం 15.2% వృద్ధి సాధించి దేశంలోని విమానాశ్రయాల కంటే తొలి స్థానంలో నిలిచి రికార్డు సృష్టించింది. శంషాబాద్ విమానాశ్రయం నుంచి 2024-25 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 2.13 కోట్ల మంది ప్రయాణించారు. రద్దీ ఇలాగే కొనసాగితే వచ్చే ఏడాది ప్రయాణికుల సంఖ్య 3 కోట్లు దాటే అవకాశాలున్నాయని విమానాశ్రయ అధికారులు తెలిపారు. గడిచిన ఆర్థిక సంవత్సరంలో చివరి 3 నెలలు జనవరి నుంచి మార్చి వరకు దేశీయ, అంతర్జాతీయ ప్రయాణికుల రాకపోకల్లోనూ శంషాబాద్ అరుదైన ఘనత సాధించింది. ఇక్కడ నుంచి నెలకు ప్రయాణించే వారి సంఖ్య గరిష్టంగా 20 లక్షలే. అయితే ఈ 3 నెలల్లో ఏకంగా 74 లక్షల మంది రాకపోకలు సాగించడం విశేషం. ఈ విషయంలో హైదరాబాద్ జనాభాలో ముందున్న మెట్రో నగరాలు చెన్నై, కోల్కతాను దాటేసింది. అలాగే తన రోజువారీ గరిష్ట సగటు ప్రయాణికుల సంఖ్య 75,000ను కూడా శంషాబాద్ జనవరి 18న అధిగమించింది. ఆ ఒక్కరోజే 94,000 మంది ఇక్కడి నుంచి రాకపోకలు సాగించారని ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారికంగా వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన వారు కూడా విదేశీ ప్రయాణాలకు ఈ విమానాశ్రయాన్ని ఎంచుకోవడం, హైదరాబాద్ లో తరచూ జాతీయ, అంతర్జాతీయ సదస్సులు జరుగుతుండడం వంటి పరిణామాలు ప్రయాణికుల వృద్ధికి దోహదపడుతున్నాయి. హైదరాబాద్ నుంచి దుబాయ్, దోహో, అబుదాబి సహా పలు విదేశీ నగరాలకు వెళ్లేవారు గణనీయంగా ఉంటున్నారు. దుబాయ్కి నెలకు 93,000 మంది, దోహోకు 42,000 మంది, అబుదాబికి 38,000, జెడ్డాకు 31,000, సింగపూర్కు 31,000 మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారని విమానాశ్రయ అధికారులు తెలిపారు.